మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మధ్యాహ్న భోజన కార్యక్రమం దిగ్విజయంగా నడవాలని చెప్పనేసని ఆవిడ పేరు పెట్టడం కూడా ఎంత స్ఫూర్తిదాయకం. ఈ ప్రభుత్వం యొక్క ఆలోచనలు అంటే గత ప్రభుత్వంలో లాగా వాళ్ళ పేర్లు పెట్టుకోకుండా డొక్కా సీతమ్మ గారంటే అప్పుడు బ్రిటిష్ పాలనలో ఉన్నప్పుడు కూడా ఎంతో మంది పాఠశాలలకి అన్నం పెట్టి వాళ్ళ పొలాలన్నీ ఇంటికి వచ్చిన వారికి అన్నం లేదు అనే విధంగా అన్నం పెట్టిన మహానుభావులు ఆ డొక్కా సీతమ్మ గారు. ఆ ఈస్ట్ వెస్ట్ గోదావరి అటు జిల్లాల్లో ఆవిడ పేరు చెప్తే అన్నపూర్ణ ద్వారా చేతులు ఎత్తి మొక్కి దండం పెడతారు. అటువంటి గొప్ప మహనీయురాలి పేరు ఈ పథకానికి పెట్టడం ద్వారా నారా లోకేష్ గారు ఎటువంటి స్ఫూర్తిని విద్యార్థుల్లో కూడా నింపుతున్నారో మీరందరూ కూడా ఒకసారి ఆలోచించాలని తెలియజేస్తూ, ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదివేటటువంటి పేద విద్యార్థులకి స్కూల్లో ఏదైతే మధ్యాహ్న భోజనం పెడుతున్నారో ఇలాగ తీసుకున్న ఉదాహరణ ఎంతో మంది పిల్లలు పేద పిల్లలు మధ్యాహ్నం పూట తెచ్చుకోవడానికి భోజనం కూడా లేక ఇబ్బంది పడుతూ గురుపట్లో మేము చూసాం. అన్నా క్యాంటీన్ భువనేశ్వరం అన్నా క్యాంటీన్ పెడితే అన్నా క్యాంటీన్ లో సగం మంది వచ్చి జూనియర్ కళాశాల వాళ్ళకి అంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. దాన్ని నారా లోకేష్ గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. ఈరోజు రాష్ట్రం గత ప్రభుత్వం చేసిన ఎన్ని రకాలైన అప్పులు ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నా సరే ఖచ్చితంగా గవర్నమెంట్ జూనియర్ కళాశాలలో చదివి పేద బిడ్డలందరికీ మధ్యాహ్నం పూట తృప్తిగా వాళ్ళకి భోజనం పెట్టి వాళ్ళు మంచిగా జీవితంలో ఎదగటానికి అన్ని విధాలుగా అంతగా ఉంటారని మాట ఇచ్చి నారా లోకేష్ గారు మాట నిలబెట్టుకున్న నాయకులు మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు. చాలా కాలం నుంచి మేమందరం కూడా చర్చించుకున్నాం. ఇంటర్మీడియట్ పిల్లలు ఎవరైతే వయస్సులో మీ భవిష్యత్తు పునాదిగా ఉన్నటువంటి సమయం నారా చంద్రబాబు నాయుడు గారు అండ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు అండ్ ఎడ్యుకేషన్ మినిస్టర్ శ్రీ నారా లోకేష్ గారు ఫర్ ఇంప్లిమెంటింగ్ దిస్ వండర్ఫుల్ డొక్కా సీతమ్మ పథకం ఫర్ ది మిడిల్ స్కూల్స్ in colleges also. In India, one of the best social support program popularly known as the Midday program. The main aim is to provide the best and good nutrition to every child who is studying in government schools and colleges. This is the best idea